నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. పవర్డ్ బై వివిఐటి యూనివర్సిటీ ప్రెజెన్స్ అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్. మెరుగైన ఉపాధి అవకాశాలు దొరకాలంటే చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి నైపుణ్యాలు కూడా ఉండాలి. ఆ దిశగా యువతకు, వృత్తిదారులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఈ నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు? ఏ రంగాల వారికి శిక్షణ అందించారు? వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు? వాటికి సంబంధించిన మరిన్ని విషయాలు న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ మాటల్లోనే విందాం. మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలంటే చదువు ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు, దానికి నైపుణ్యం కూడా తోడుకోవాల్సి ఉంటుంది. యువతకి, వృత్తిదారులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకి న్యాక్ ఆధ్వర్యంలో ఈ నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి నైపుణ్య శిక్షణ అందించారు? ఏ ఏ రంగంలో వాళ్ళకి శిక్షణ అందించారు? వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కలిగించారు? దానికి సంబంధించినటువంటి మరిన్ని వెళ్ళడం మనతో పాటు న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ మేడం ఉన్నారు. మేడం, ఈ న్యాక్ అసలు ఎప్పుడు ఏర్పడింది? అసలు న్యాక్ ఉద్దేశం ఏంది? ఇక్కడ అసలు ఏం నేర్పించబడతాయి? ఎటువంటి శిక్షణ ఇప్పించబడుతుంది? ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. న్యాక్ సంస్థ 1998వ సంవత్సరంలో బిల్డర్స్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ద్వారా స్థాపించబడిన సంస్థ. కేవలం మనము కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని, అంటే మేసన్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాము. ఈ సంస్థకి చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సంస్థ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండర్ లో నడుస్తూ ఉంటుంది. దీనికి వైస్ చైర్మన్ గారు మంత్రివారిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డైరెక్టర్ జనరల్ వికాస్ రాజ్ గారు, ఐఏఎస్, హీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఈ సంస్థ 46 ఎకరాలలో ఇక్కడ ప్రైమ్ ఏరియాలో స్థాపించబడింది. స్థాపించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 5,25,000 మందికి మనము డిఫరెంట్ నిర్మాణ రంగ కోర్సెస్ లో ట్రైనింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో మనము దాదాపు మనం ప్రతి సంవత్సరము సుమారుగా 25,000 మందికి మనము ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మేసన్స్, బార్బెండర్స్, తర్వాత షట్టరింగ్ కార్పెంటరీ, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఫాల్ సీలింగ్ ఇన్స్టాలర్స్. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో మనము ఈ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్, అంటే జేసీబీలు కానివ్వండి, తర్వాత కాంపాక్టర్స్ కానివ్వండి, సో వీటన్నిటిలో కూడా మనం శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ శిక్షణ బాగా ఇవ్వటం కోసము మనం ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కూడా మనము ఒప్పందం కూర్చుకున్నాం. వాళ్ళు ఇక్కడ ల్యాబొరేటరీస్ స్థాపించారు. అంటే హై టెక్నాలజీస్, హై అండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త టెక్నాలజీస్ ఆ పర్టికులర్ ట్రేడ్లో, ప్లంబింగ్ అనుకోండి, జాక్వర్ వాళ్ళతో మనము కొలాబరేట్ అయ్యాం. సో వాళ్ళు ఏంటి అనేసి అంటే ఒక హై అండ్ ల్యాబ్ ఒకటి స్థాపించారు. వాళ్ళు కూడా వచ్చి మధ్య మధ్య ఇక్కడ చిన్నపాటి మాడ్యూల్స్ ఇక్కడ ఉన్న ట్రైనీస్ కి చెప్పటము, అంతేకాకుండా వాళ్ళకి ప్లేస్మెంట్స్ విషయంగా కూడా సహాయం చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 8th ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, అంటే మామూలుగా ఏదైనా ఒక ఉద్యోగం కావాలి అనేసి అంటే మనకి డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా ఏదైనా టెక్నికల్ కోర్స్ చేసి ఉండాలి అని ఉంటుంది. కానీ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒక్కటే, అంటే ఆల్మోస్ట్ చదువు లేకపోయినప్పటికీ చేతిలో నైపుణ్యం ఉంటే ఒక మంచి స్థాయికి ఎదగలము అని చెప్పేసి న్యాక్ సంస్థలో ట్రైనింగ్ పొందిన విద్యార్థులందరూ కూడా ప్రూవ్ చేశారు. అంటే మనం 2002లో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి అపర్ణ కన్స్ట్రక్షన్స్, తర్వాత మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మ్యాక్సిమం మనం ట్రైన్ చేసిన యువతని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుని, ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు అక్కడ మేనేజర్స్గా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి కేవలం ఈ నైపుణ్యంతో ఒక మంచి జీవితాన్ని వాళ్ళు, జీవనోపాధిని వాళ్ళు సాధించుకోగలిగారు. ఓకే, ఈ నిర్మాణ రంగంలో మన రాష్ట్రంలో కావచ్చు, పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి? నైపుణ్యం కలిగినటువంటి నిర్మాణ రంగదారులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఏ స్థాయిలో ఉంటాయి? సో ఇప్పుడు చెప్తూనే ఉన్నాం కదండి, మనం ఇదివరకు మాట్లాడుకున్నాము, మనకి కన్స్ట్రక్షన్స్ ఏమో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనేది స్కేర్సిటీ ఉంది, అంటే కొదవగా ఉంది. మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ బీహార్ నుండో,
రాజస్థాన్ నుండో ఇంకా ఎక్కడి నుంచో వస్తున్నారు. కానీ మన యువతకి ఇలాంటి అవకాశాలని ఎక్కువగా అందించడం కోసం ఈ సంస్థ ఎక్కువగా పాటుపడుతుంది. సో ఈ సంస్థలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు దాదాపు స్టార్టింగ్ పే అంటే 8th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఇక్కడ మేసనరీ తర్వాత బార్ బెండింగ్, ఎలక్ట్రీషియన్ అలాంటి ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా మినిమం పే 12,000 ఫుడ్ అండ్ అకామిడేషన్తో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. మనము 600 కన్స్ట్రక్షన్ కంపెనీస్ మేజర్ కాంట్రాక్టర్స్తో మనము ఒప్పందం చేసుకొని ఉన్నాము, అంటే కొలాబరేట్ అయి ఉన్నాము, వాళ్ళతో ఎంఓయూ సెంటర్ అయి ఉన్నాము. వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గరికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారము మాకు ఇంతమంది మేసన్స్ అవసరం ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ అవసరం ఉంటారు, ప్లంబర్స్ అవసరం ఉంటారని మన దగ్గరికి రావటం జరుగుతుంది. ఆ విధంగా అంటే వాళ్ళకి ఈ మాడ్యూల్స్లో ఈ జాబ్ డిస్క్రిప్షన్తో మాకు వర్కర్స్ కావాలి అనేసి అంటే ఆ విధంగా మనం ట్రైనింగ్ చేసి వీళ్ళకి అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో మినిమం ఇది వరకు మనకి ఏదైతే 10,000 లేదా 8,000 ఉందో అది ఇప్పుడు లేదు. ఇప్పుడు స్టార్టింగ్ పేనే 12,000, 15,000, 22,000. అంటే మనం 8th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి మనం 12,000, 15,000 ఫుడ్ అండ్ అకామిడేషన్, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి మనం 18,000, 20,000. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కూడా మన దగ్గర చాలా కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి. అంటే సర్టిఫికేట్ కోర్సు, ఫినిషింగ్ స్కూల్స్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం దొరకకుండా ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్కి ఇక్కడ ఎన్రోల్ అవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఇది 3 months శిక్షణ. ఏదైతే కాలేజ్లో ఓన్లీ థియరీ జరుగుతుందో మనం ప్రాక్టికల్గా వాళ్ళకి సైట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళకి మెలకులు అవసరమో, తర్వాత ఎలాంటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్కిల్స్ వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా ఈ 3 monthsలో నేర్పించి వాళ్ళని మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి అందించడం జరుగుతూ ఉంటుంది. సో మన ఈ ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే మనకి అస్సాం ఖజీరంగా యూనివర్సిటీ, కేరళ గ్రిగోరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత భువనేశ్వర్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేవాడ్ యూనివర్సిటీ రాజస్థాన్, ఇలాంటి 7 స్టేట్స్ కాలేజెస్, యూనివర్సిటీస్ మనతో ఎంఓయూస్ చేసుకొని ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఇక్కడ ట్రైనింగ్స్ కోసం పంపిస్తూ ఉంటారు. సో ఇది మా ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ మనం సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మనం అందించేది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మనము JNTUH ఆధ్వర్యంలో, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అనేది JNAFA ఆధ్వర్యంలో మనము కోర్సెస్ చేస్తూ ఉన్నాము. మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న గ్రాడ్యుయేట్స్కి వెంటనే గేట్ త్రూ అయితే తప్పించి వాళ్ళకి పీజీలో సీట్స్ రావు. యూనివర్సిటీ సర్టిఫికేషన్ అనేది చాలా కష్టం. హై క్వాలిఫికేషన్, నెక్స్ట్ మాస్టర్స్ కావాలి అనేసి అనుకుంటే దర్ ఇస్ అ లాంగ్ ప్రొసీజర్. కానీ NICలో మనము వాళ్ళకి అందుబాటులో మనం ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. సో ఎగ్జామ్స్, ఫైనల్ సర్టిఫికేషన్ అంతా JNTU చేస్తుంది. మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉంటాం. సో లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1 year ప్రోగ్రామ్ ఇది. 6 lakhs 9 lakh ప్యాకేజెస్తో ఇప్పుడు ఇండస్ట్రీలో సో టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, తర్వాత మెగా ఇంజనీరింగ్ కానివ్వండి, మై హోమ్ కన్స్ట్రక్షన్స్, ప్రణవ, మన దగ్గర ఇప్పుడు చైనా బ్రిడ్జ్ గురించి మనం ఇప్పుడు అది చాలా ఫేమస్ బ్రిడ్జ్. సో ఆ కన్స్ట్రక్షన్లో కూడా మన దగ్గర సూపర్వైజర్స్, ఇంజనీర్స్ పార్టిసిపేట్ చేశారు అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. శిక్షణ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంటే చాలా వరకు నిధులు అవసరమవుతాయి. విద్యార్థులకు శిక్షణ కాలంలో ఏమన్నా మీరు స్టైఫండ్ రూపంలో ఇస్తూ ఉంటారా? దీనికి మీరు నిధులను ఎట్లా సమకూర్చుకుంటారు? ఈ కోర్సెస్ అన్నీ కూడా అండి, సో నేను ముందు చెప్పినట్లుగా ఇది గవర్నమెంట్ సంస్థ. దీనికి మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో DDU-GKY అనే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్ స్కీమ్ ఒకటి ఉంది. దాని ద్వారా మనం దాదాపు 13,000 మంది యువతకి ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది గత 5 సంవత్సరాలలో. అదే కాకుండా మెప్మా మీరు వినే ఉంటారు. అర్బన్ క్యాండిడేట్స్కి మనకి మెప్మా స్పాన్సర్ చేస్తుంది. EJMM రూరల్ క్యాండిడేట్స్కి, తర్వాత ఈ DDU-GKY ద్వారా రూరల్ క్యాండిడేట్స్. ఇప్పుడు నాబార్డ్తో మనము MOU సెంటర్ అయి ఉన్నాము. నాబార్డ్ ద్వారా కూడా మనం చాలామంది నిరుద్యోగ యువతకి, అంటే వీళ్ళందరూ కూడా మనకి స్పాన్సర్స్ అనమాట. వాళ్ళు కొంచెం వాళ్ళ ఫండ్స్, వాళ్ళ డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా మనము ఈ నిరుద్యోగ యువత, తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకి మనము ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఇక్కడ సంస్థ చాలా వసతులు కలిగిన సంస్థ. ట్రైనింగ్ కొరకు మనకి ల్యాబ్స్, క్లాస్ రూమ్సే కాకుండా ఈ నిరుద్యోగ యువత ఉండటానికి 500 members ఒక్కసారిగా మనం అకామిడేట్ చేయడానికి మనకు డార్మెటరీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని అకామిడేట్ చేయడానికి 350 ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉన్నాయి. సో మంచి రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్న సంస్థ ఇది.
సో ఈ విధంగా మనకి డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇక్కడ ఇచ్చి, ఇక్కడ వాళ్ళు ఉన్న ప్రతి ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 3 months వ్యవధిలో ఉంటాయి. ఎక్సెప్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్, 1 సంవత్సరం ప్రోగ్రామ్స్. ఇవన్నీ 3 నెలల వ్యవధి అంతా కూడా వాళ్ళకి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉంటుంది, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. స్టైఫండ్ అనేది అయితే మనం ఏమి ఇవ్వటం లేదు. యాజ్ మన స్కీమ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. కానీ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అంటే 100% ప్లేస్మెంట్స్ అనేది మనం ఇక్కడ అష్యూర్ చేస్తూ ఉన్నాం. ఈ సంస్థలో ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ చేసుకున్న ప్రతి యువత కూడా ఒక అపాయింట్మెంట్ లెటర్, ఒక మంచి ఉద్యోగ అవకాశంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంతోషంగా తన జీవనోపాధిని సాగించే ఒక ఆపర్చునిటీని మనం ఇక్కడ కలిగిస్తూ ఉన్నాం.